హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈ డిజైన్ని చూస్తున్నారా? స్కాలప్ నెక్ అలాగే రఫుల్ హ్యాండ్స్ని న్యూ మోడల్గా నేనైతే స్టిచ్చింగ్ చేశాను. అది ఏ విధంగా కటింగ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2లో నేను చూపిస్తానమాట. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. అలాగే స్కిప్ చేయకుండా మీరు వీడియోని వాచ్ చేస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మనం చేసే ఏంటి అంటే హ్యాండ్స్ కటింగ్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ కోసం ఏం చేయాలి? ఫస్ట్ మనము కోరా సైడ్స్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఎందుకు అంటారేమో, అక్కడ మనము ఒకటి పైకి ఒకటి కిందికి అలా ఉంటుందన్నమాట. తర్వాత ఒక ½ ఇంచ్ పైకి అనేది మార్జిన్ పెట్టుకోవాలి, అంతే, లోపలికి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం వచ్చేసి. తర్వాత హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ లెంత్ తీసుకున్నాం కదా, ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి మీకు. చాలా మంచి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఇలాంటి డిజైన్స్ కూడా మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? టిక్ మార్క్స్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజెస్ కటింగ్ అయితే అవుతాయి అన్నమాట. నేనైతే ఈ విధంగానే కటింగ్ చేస్తానండి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది? 15.5 అనమాట. అంటే 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకోవాలి. ఎందుకంటారేమో, కింద ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్, పైన ½ ఇంచ్ కుట్ల కోసం. ఓకేనా? ఇది అర్థమైపోయింది అనుకుంటారు. ఈ మెథడ్ అయితే నేను చాలాసార్లు కటింగ్ చేశాను కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. తర్వాత ఇది నార్మల్ కటింగ్ అనమాట. ఓకే, క్రాస్ కటింగ్ కాదు. మన ఏరియాలో క్రాస్ కటింగ్స్ అయితే తీసుకోరనమాట. 14.5 వచ్చింది కదా, 2 ఇంచెస్ పెంచానని చెప్పాను కదా, పూర్తిగా 16.5 అయితే వచ్చిందనమాట. తర్వాత 5 ఇంచెస్ అనేది నేను షోల్డర్ తీసేసుకున్నాను. 5.5 వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనమాట. ఆర్మ్ రౌండ్కి 1.5 ఇంచ్ పెట్టి ఇలా రౌండ్ బ్లాక్ చేసేయాలి. తర్వాత మనకు టోటల్ మెజర్మెంట్స్ వచ్చేసి 37 అనమాట. దీనికి 4 భాగాలుగా చేస్తే 2 భాగాలుగా చేస్తే 18 ఇంచెస్. అదే మనము సగానికి ఫోల్డ్ చేస్తే 9 ఒక 2 పాయింట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ కోసం తీసుకున్నాను. తర్వాత మన డీప్ నెక్ ఎంత ఉందో దానికంటే ఒక ½ ఇంచ్ పైకి అనేది పెట్టుకోవాలి. తర్వాత దీనిని రౌండ్గా అయితే కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ఏ విధంగా ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను స్కాలప్ నెక్ చేస్తానన్నాను కదా, క్యాన్వాస్ తోటి స్టిచ్చింగ్ చేస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ నేను నెక్ అనేది కటింగ్ చేయను, జస్ట్ ఆర్మ్ రౌండ్, తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కటింగ్ అయితే చేసేసుకుంటాను. తర్వాత నేను మెయిన్ ఏది చూసుకోవాలి అని చెప్తాను మీకు ఎప్పుడైనా కానీ. ఇక్కడ హ్యాండ్స్ లోత్ అనేది ఇది హ్యాండ్స్ అలాగే కుట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసేసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పైకి అనేది తీసేసుకున్నాను. అంటే తక్కువ ఇటు సైడ్కి వచ్చిందా అటు సైడ్కి వచ్చిందా అనేది మనము మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం కటింగ్ చేసుకున్న తర్వాత కట్స్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత నెక్ అనేది నేను కటింగ్ చేయలేదన్నమాట. తర్వాత ఇక్కడ నేను క్రాస్ షేప్ అనేది తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో, దానికోసం ఒక ½ ఇంచ్ అనేది షేప్ అనేది తీసేస్తున్నాను అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్, ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ నేను కటింగ్ చేయలేదన్నమాట. క్రాస్ బెల్ట్ ఒకటే చూస్తున్నాను. పిల్లల్ని చూసుకొని ఈ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటానండి. నిజంగా నా పనిని మెచ్చైనా మీరు నాకు ఒక లైక్ ఇస్తే బాగుంటుంది. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, అది నాదనమాట. ఇది వచ్చేసి మా వదిన బ్లౌజ్ అనమాట. చాలా బాగా కుదిరిందండి నిజంగా. మా ఇద్దరి సైజెస్ ఒక్కటే అనమాట. అందుకే తన బ్లౌజ్ నాకు కనిపించలేదు కరెక్ట్గా. అందుకనేసి ఇది నేను నా బ్లౌజ్ పెట్టి నేను కటింగ్ అనేది చేసేసాను అనమాట. నెక్ అయితే ఇది కూడా కటింగ్ చేయడం లేదు, ఎందుకంటే చెప్పాను కదా అది స్కాలప్ నెక్ పెడుతున్నాను అనేసి. ఫ్రంట్ కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటాను అనమాట. తర్వాత క్రాస్ బెల్ట్కి మనకు 2 పాయింట్స్ అంటే 2 క్లాత్స్ ఉంటే కనుక స్టిఫ్గా కూర్చుంటుంది అనేసి ఇంకొక క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నీట్గా ఉంటుంది, అలాగే ఫ్రిల్స్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట. అది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని చూస్తున్నారా మీరు? నెక్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి ఒకసారి. ఈ నెక్ని చూసి నేను స్కాలప్ నెక్ పెడదాము అనేసి అనుకున్నాను
చేసుకున్నానమాట. దానివల్ల ఇంకా ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా పెట్టేశాను. కానీ నెక్ అనేది చాలా తక్కువగా వచ్చిందండి, పైకి వచ్చిందనమాట నెక్ అయితే. మా వదిన నెక్ వచ్చేసి కొంచెం కిందికి అనమాట. ఇంకా హ్యాండ్స్ చూడండి ఎలా వచ్చాయో, రౌండ్గా వచ్చాయి అనమాట. ఆ రౌండ్ని బట్టి నేను దానికి ఫ్రిల్స్ వేస్తే బాగుంటుంది కదా, అదే ఫ్రిల్స్ రఫుల్ హ్యాండ్స్ పెడితే బాగుంటుంది అనేసి అనుకున్నాను. అందువల్ల అలా సెట్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ని బట్టి కూడా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి, లేకపోతే మనకు చాలా అంటే దాంట్లో మన మెజర్మెంట్స్ లాగానే రావాలంటే అస్సలు కుదరదండి, నిజంగా చెప్తున్నా కదా. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఇచ్చాడో, అస్సలు ఏ విధంగా కుట్టాలని అది స్ట్రైట్గా కూడా ఇవ్వలేదన్నమాట. ఇలా ఇచ్చాడండి. దీని మీద నేను ఇంకా కటింగ్ చేసుకున్నాను అనమాట. ఇది రౌండ్గా నార్మల్ బ్లౌజెస్ హ్యాండ్స్ లాగానే కటింగ్ చేసుకున్న తర్వాత దానిపైకి నేను రఫుల్ హ్యాండ్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ క్లాత్స్ అయితే మొత్తం కటింగ్ అయితే చేసేసాను. తర్వాత షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దీనికి, అందుకే ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి కదా. తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము ఏ విధంగా కట్ చేసుకుంటున్నానంటే ఇలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు రఫుల్ హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. అటు సైడ్ క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్, ఆ క్లాత్ తోటి నేను రఫుల్ హ్యాండ్స్ కోసం యూస్ చేసుకున్నాను. ఈ విధంగా అండి మనము క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పనిని అయితే చక్కబెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను కటింగ్ చేయలేదు, కటింగ్ చేసేటప్పుడు నేను వీడియో పెడతాను, ఓకేనా. స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది, లైక్ చేయండి.